కూటమికి నమస్కారం. దేనికి ఉపయోగపడుతుంది? మీకు సలహాలు ఎవరిస్తున్నారు? గత ప్రభుత్వం ఇదే చేసింది కదా అని ప్రజలు మార్చారు, మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు ఏదో మంచి చేస్తారని. సేమ్ మీరు చేస్తుంది అదే. దేనికి ఉపయోగపడుతుంది? ఇది మీరు కొంచెం అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. స్కూల్కి వెళ్ళడానికి సరైన రహదారులు లేవు, రోడ్లు బాగోలేదు. మా విజయనగరంలో 40 వార్డులోని రోడ్లు అస్సలు బాగోలేదు. దీనికి పెట్టిన ఖర్చు ఇంకో దాని మీద పెడితే చాలా బాగుండేది కదా. ఎందుకు ఇది ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు? మీకు సలహాలు ఎవరు ఇస్తున్నారు? ఇలాంటి సలహాలు స్కూల్కి అనే ప్లేస్ ఇస్తే చర్చిలు కట్టుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళడానికి సరైన దారులు లేవు, స్ట్రీట్ లైట్స్ ఎలగట్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పవర్ పోతుంది. దీని గురించి మాట్లాడండి. ఇది ఎవరు ఇస్తారబ్బా? ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు మీరు? ప్రజలు నమ్మి ఓటేసింది దీనికోసమా? అర్థం చేసుకోండి అబ్బా, అర్థం చేసుకోండి. మీరు ప్రజలు ఓటేసి గెలిపించారని అంటే ఈ ప్రభుత్వం నచ్చలేదనని మీకు మీ మీద ప్రేమతో కాదు. అదే విధంగా మళ్ళీ మీరు ఆ పని చేస్తే మళ్ళీ రాక్షసుడే వస్తాడు. కొంచెం అర్థం చేసుకోండి. పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించి పని చేసుకోండి. ఇలాంటి సలహాలు ఇచ్చే వాళ్ళని వెంటనే తీసేసేయండి, వాళ్ళని మీ దగ్గర నుంచి.